సో, అందరం ఎదురు చూస్తున్నటువంటి 'పుష్ప 2', 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప ది రూల్‌కి' సంబంధించినటువంటి సెన్సార్ కంప్లీట్ అయింది. యూబైఏ వచ్చింది. ఈ మూవీ 3 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్‌ని కన్ఫర్మ్ చేసుకుంది. మనం ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ పోస్ట్ చేసాం. మనం దాని మీద సెపరేట్‌గా వీడియో కూడా తీసాం. 3 అవర్ 15 మినిట్స్ అని. 3 అవర్ 21 మినిట్స్ అని. సో, ఓవరాల్‌గా ఈ మూవీని థియేటర్‌లో మీకు ఫస్ట్ హాఫ్ 100 మినిట్స్, సెకండ్ హాఫ్ 100 మినిట్స్ ఉండబోతుందనేది ఈ యొక్క సెన్సార్ రిపోర్ట్ వల్ల మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ సెన్సార్ రిపోర్ట్‌లో అంటే కొన్ని చోట్ల బ్లర్ అని, అవని, ఇవని, సీజీ వర్క్స్ అని చేంజ్ చేయమని పెడతారు కదా! మీకు అక్కడ రండి అనేటువంటి ఒక వర్డ్‌ని ఆహ్, లపాకి అనే వర్డ్‌తో రీప్లేస్ చేసినటువంటి రిపోర్ట్‌లో ఒకటి కనిపిస్తుంది. అది చాలా మంది నార్త్ వాళ్ళకి అర్థమవుతది. రండి అనేది ఎల్ వర్డ్ ఇక్కడ మనం యూజ్ చేసే ఎల్ వర్డ్ కాబట్టి. సో, దాన్ని తీసేయాలి అనేటువంటిది ఒకటుంది రిపోర్ట్‌లో. అట్లాగే కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి పేరొస్తే, ఆ వెంకటేశ్వర స్వామి పేరొచ్చిన ప్రతి చోట దాన్ని భగవంతుడు అనేటువంటి పేరుతో రీప్లేస్ చేయాలి. అంటే ఎక్కడైతే ఆ దే ఆబ్ ఆబ్ ఆ వెంకటేశ్వర స్వామి, పుష్ప ఎక్కడున్నాడో తెలియజేస్తాడు అని జనం అనుకుంటూ ఉండొచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా అని హీరో అనొచ్చు, విలన్ అనొచ్చు. ఇట్లా అన్నప్పుడు ఆ పదాలన్నీ కూడా ఆ భగవంతుడి సాక్షిగా అనేది, అంటే దేవుడి సాక్షిగా ఇట్లా మార్చేలాగా కొన్ని చోట్ల సీజీ వర్క్‌కి సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్స్‌లో చెయ్యి విలన్ యొక్క చెయ్యిని నరుకుతాడు. అలాగే విలన్ యొక్క కాలుని నరుకుతాడు. వాటిని 2 చేతులతో ఇట్లా పట్టుకొని హీరో వెళ్తుంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ దృశ్యం అది వైలెంట్ దృశ్యం కాబట్టి అది చూపించకుండా హీరోని జూమ్ చేయండి అనేటువంటి సెన్సార్‌లో ఒక కరెక్షన్ గూడా మెన్షన్ చేసినట్టు మనకి కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న కరెక్షన్స్ తప్పితే ఈ మూవీకి సంబంధించి కేవలం ఐదో ఇవి ఇంకా మైన్యూట్‌వి 2, 3 ఉన్నాయి తప్ప మొత్తం మీద 5 కంటే ఎక్కువ చేంజెస్ అనేవి అసలు సెన్సార్ రిపోర్ట్‌లో ఎక్కడ రాలా. అండ్ సెన్సార్ వాళ్ళ నుంచి ఏ రకమైనటువంటి టాక్ వస్తుందా అని ఎప్పుడు సినిమాకి సంబంధించిన మార్కెట్‌లో జనాలు ఎక్కువ ఎక్సైట్‌గా ఎదురు చూస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, థియేటర్స్ ఓనర్స్ కావచ్చు. సెన్సార్ రిపోర్ట్ కంప్లీట్ చేసుకున్నాక మూవీ యొక్క రిపోర్ట్ సెన్సార్ రివ్యూ ఎట్లా వచ్చింది? అది ఏ రకంగా ఉందని అందరూ ఎక్సైట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మొన్నేగా షూటింగ్ 26న షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 28 కల్లా దీనికి సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చేసింది. 26 షూటింగ్ అవ్వడం ఏంటి, 28 రావడం ఏంటి అంటే ఎప్పుడైనా మీకు ఐడియా ఉందో లేదో మ్యూజిక్ సంబంధం ఉండదు. సెన్సార్‌కి మ్యూజిక్‌తో అవసరం ఉండదు. అందుకని మ్యూజిక్ లేకుండానే సెన్సార్ కంప్లీట్ చేస్తారు. అందుకని సుకుమార్ ప్యారలెల్‌గా షూటింగ్‌తో పాటు డబ్బింగ్ అండ్ మీకు పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని వర్క్స్, ఎడిటింగ్ వర్క్స్ మళ్ళీ షూటింగ్ దాంతో పాటు ప్యారలెల్‌గా ఇట్లా రావటం వల్ల మీకు సినిమా ఎండ్ అయిపోయే రోజుకి, షూటింగ్ ఎండ్ అయిపోయే రోజే తర్వాతి రోజు అవుట్‌పుట్‌ని తీసుకెళ్ళి 3 గంటల 20 నిమిషాలు అవుట్‌పుట్‌ని పట్టుకొచ్చి ఇచ్చారంటే చిన్న విషయం కాదు. సో, ఓవరాల్‌గా సెన్సార్ నుంచి మనకొస్తున్నటువంటి రివ్యూ ఏంటంటే, ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్‌లో 'పుష్ప' ఎంత సంచలనాన్ని సృష్టించిందో, దాన్ని మించిన సంచలనాన్ని సృష్టించబోతుందని 'జాతర' ఎపిసోడ్ అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక పెద్ద సంచలనంగా మిగలబోతోంది అని ఒక భారీ లెవెల్‌లో సుకుమార్ దీన్ని రాసాడు. దీన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. దాంట్లో అంతే గొప్పగా అల్లు అర్జున్ గూడా పెర్ఫార్మ్ చేశాడు అని చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే థర్డ్ పార్ట్‌కి సంబంధించినటువంటి బిల్డ్ చేయడం ఆఖరి 15 నిమిషాలు గూడా 3 గంటల 21 నిమిషాల్లో ఆఖరి 15 నిమిషాలు గూడా థర్డ్ పార్ట్ 3కి సంబంధించినటువంటి బిల్డింగ్ అని చాలా ఎక్సలెంట్‌గా చేశాడు సుకుమార్. థర్డ్ పార్ట్ కోసం సెకండ్ పార్ట్‌కి వెయిట్ చేసినంత కంటే ఎక్కువగా మనం వెయిట్ చేసేలాగా సుకుమార్ ప్లాన్ చేశాడని చెప్తున్నారు. సో, ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. మీకున్నటువంటి రిపోర్ట్ ఏంటి? రివ్యూ ఏంటి? మీరు గూడా కామెంట్ చేయండి.